ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాధిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీ భవానీ దేవ్యై నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవానుగ్రహ సిద్ధిరస్తు. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవత్ ప్రసాదం కలగాలని, నవగ్రహాల యొక్క అనుకూలతతో అందరూ కూడా నిత్యము సుఖ సంతోషాతులతో విరజిల్లాలని ఆశీర్వదిస్తూ, మరి ఈ ఆగస్టు నెల మొత్తం కూడా శ్రావణ మాసం, అంటే దాదాపుగా ఆగస్టు 24వ తేదీ వరకు కూడా శ్రావణ మాసంతో ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి తాండవమాడుతూ విరాజిల్లుతూ ఉంటుంది. అంటే దైవ పూజార్థమై మనం అమ్మవారికి ఎంతైతే ఖర్చు పెడతామో అంతకంత కొన్ని లక్షల రెట్లు అమ్మవారు మనకిస్తుందని శాస్త్రవచనం. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలందరూ చేసుకునేటటువంటి వరలక్ష్మి వ్రతము, అట్లాగే శ్రావణ శుక్రవారాలు, శ్రావణ పౌర్ణమి రాఖీ బంధనం, ఇవన్నీ కూడా విశేషమైనటువంటి లక్ష్మీ ప్రసాదాలని ప్రసాదిస్తూ ఉంటాయి. ఫలితాలు చాలా అమోఘంగా ఉంటాయి. అయితే మరి ఈ శ్రావణ మాసంలో అంతరిక్షంలో కొన్ని గ్రహాలు మార్పులు చేర్పులతో కొన్ని రాశుల వారికి ఏ విధంగా ఆ గ్రహాల యొక్క అమరిక వలన శుభాలు జరుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మరి ఆగస్టు 17వ తేదీన రవి కర్కాటక రాశిలోంచి సొంత రాశి అయినటువంటి సింహరాశిలోకి సంచారం ప్రారంభం చేస్తాడు. ఆ తదుపరి ఆగస్టు 11 తర్వాత దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు మరి రుజుమార్గంలో ఇప్పటి వరకు ఆయన వక్రిస్తూ ఉన్నాడు. అంటే ఆగస్టు 11వ తేదీ వరకు కూడా బుధుడు దాదాపుగా 24 రోజులు వక్రించి 11వ తేదీ నుండి 29వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో తన యొక్క రుజుమార్గంలో డైరెక్ట్ మోషన్లో చక్కగా తన యొక్క వీక్షణలతో ఎన్నో వ్యాపార రకాలైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తున్నాడు. ఆ తదుపరి కుజుడు ఆల్రెడీ మనకి ఆయన కన్యారాశిలోకి వచ్చేసాడు. ఆయన దాదాపు సెప్టెంబర్ వరకు కూడా ఉంటాడు, 15 వరకు కూడా. ఆ తదుపరి చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి ప్రతి రాశిని కూడా సంచరిస్తూ తన యొక్క ప్రభావాలని మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు. గురుడు ఆయన మిథున రాశిలో ఉన్నాడు. దాదాపుగా ఆయన అక్టోబర్ వరకు కూడా అక్కడే సంచరిస్తూ ఉంటాడు, పెద్ద గ్రహం కాబట్టి. ఆ తదుపరి శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహం గురుడితో కలిసి దాదాపుగా ఆగస్టు 20వ తేదీ వరకు సంచరించి మిథున రాశిలో 21వ తేదీ నుండి సెప్టెంబర్ 15 వరకు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ శుక్రుడు. కాబట్టి ఆయన యొక్క సంచార ఫలితాలు విధిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తదుపరి శని మహానుభావుడు వక్రించి ఉన్నాడు. మీనరాశిలో వక్రించి తన యొక్క ప్రభావాలని ఆల్రెడీ మనకి చూపిస్తూనే ఉన్నాడు. సునామీలు కావచ్చు, ప్రమాదాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, చూపిస్తూనే ఉన్నాడు. ఆ తదుపరి రాహువు చక్కగా కుంభరాశిలో ఉన్నాడు. కేతువు సింహరాశిలో ఉన్నాడు. కాబట్టి భవిష్యత్తులో ఈ ఆగస్టు 17వ తేదీ తర్వాత నుంచి రవి మరియు బుధుడు వీరిద్దరూ కూడా సింహరాశిలో కలవటం ద్వారా బుధాదిత్య యోగం అనేటటువంటిది అంతరిక్షంలో ఏర్పడుతోంది. అయితే కేతువు అనేటటువంటి ఒక దుష్టుడు ఈ రవి బుధులకి సంకటంగా మారతాడు. దానివలన ఎన్నో రకాల మార్పులు చేర్పులు ఈ బుధాదిత్య యోగం కలగాల్సిన వాళ్ళకి మారిపోతూ ఉంటాయి.
అట్లాగే ముఖ్యంగా ఆగస్టు 12వ తేదీన శ్రావణ మంగళవారం సంకష్టహర చతుర్థి మనకి విశేషమైనటువంటి రోజు. అట్లాగే ఆగస్టు 9వ తారీఖున శ్రావణ పూర్ణిమ. అట్లాగే అదే రోజు మరి స్త్రీలకి అన్న తమ్ముళ్ళకి రాఖీ పౌర్ణిమ, రాఖీ కట్టేటటువంటి ఆచారం, దాని వలన వారి యొక్క ప్రేమానురాగాలు చూపించటం. అదే రోజున జంఝాల పౌర్ణిమ, అంటే కొంతమంది ఉపనయనం అయినటువంటి వారు ఈ జంఝాలని మార్చుకోవటం, హోమాదుల్ని చేసుకోవటం పరిపాటి. అదే రోజు గాయత్రి జయంతి. కాబట్టి గాయత్రీ దేవి ధ్యానం శ్రావణ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలి. అట్లాగే ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతము. ఇది 3వ వారం, పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి 3వ వారం అయింది. కాబట్టి ఈ రోజున స్త్రీలందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకొని చక్కగా భోగభాగ్యాలతో తొలతూగేటటువంటి రోజు ఈ యొక్క ఆగస్టు 8వ తేదీ, శని సంఖ్య కూడా. అట్లాగే మనకి ఆగస్టు 16వ తేదీన భగవద్గీతకి మరి సాక్షాత్తు ఆ యొక్క కృష్ణుడి యొక్క అష్టమి, మరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పండగని అందరం కూడా హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి నామాన్ని ఆ రోజంతా కూడా నామస్మరణ చేస్తూ ప్రతి ఒక్కరూ భగవద్గీత ఏదో ఒక అధ్యాయాన్ని కానీ ఒక శ్లోకాన్ని చదివి దానికి తాత్పర్య అర్థాన్ని కానీ ఆ రోజు కంపల్సరీ చదవండి. తన పండగే, కానీ ఇది కూడా చదవటం వలన ఆయన యొక్క సాక్షాత్కారం లభిస్తుంది చదివిన వాళ్ళకి. ముఖ్యంగా ఆగస్టు 21వ తేదీన దాని తర్వాత మాస శివరాత్రి వస్తోంది, గురువారం అయింది. ఆ గురువారం రోజునే పుష్యమి నక్షత్రం రావటం ద్వారా ఇది గురు పుష్య యోగం అనేటటువంటిది కలుగుతోంది. దాని యొక్క విశిష్టత తర్వాత తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఆగస్టు 23వ తేదీన శ్రావణ మాసంలో బహుళ అమావాస్య శనివారం రావటం, అది కూడా పితృదేవతలకి మఖానక్షత్రం, దీనికి అధిపతి మఖానక్షత్రానికి అధిపతి పితృదేవతలు. మరి శనివారము అమావాస్య కలిసి రావడం చాలా విశేషమైనటువంటి యోగము. కాబట్టి ఈ రోజున, అంటే యోగం అంటే అమావాస్య ఇబ్బంది కదండి, శని వలన సమస్యలు ఉంటాయి కాదనట్లేదు, కానీ ఆ రోజున ఎవరైతే ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం జరిగేటటువంటి వారు, అష్టమ శని అర్ధాష్టమ శని జరిగేటటువంటి వారు, కంటక వేదాశనులు, శని మహర్దశ అంతర్దశ విదశలు జరిగేవారు, అంటే శనిగ్రహ ప్రభావానికి లోనైనటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే కార్యాలు ఆటంకాలు కలగటం, పునర్భూ దోషాల వలన ఏ కార్యక్రమమైనా 1-4 సార్లు వాయిదాలు పడటం, అది ఏ విషయమైనా, వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, ఆర్థికపరమైనవి కావచ్చు, ఉద్యోగాదులు కావచ్చు, ఒక రాశికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టేటటువంటి రోజు శ్రావణ బహుళ అమావాస్య, శ్రావణ మాసం రోజున ఆగస్టు 23వ తేదీన చాలా విశేషమైనటువంటి రోజు. ముఖ్యంగా అశ్విని నక్షత్రం, మఖా నక్షత్రం, మూలా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దోషాలు ఉంటాయి. కాబట్టి నక్షత్ర దోషాలు, మరి ఆ అమావాస్య రోజున పితృశాప దోషాలు, అట్లాగే ఈ శనిగ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు, ముఖ్యంగా కుంభము, మీనరాశుల వారు, సింహరాశి వారు, కన్యారాశి వారు, ధనస్సు రాశి వారు, ఇందాక చెప్పిన శని దోషాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, మరి అమావాస్య రోజున పుట్టినటువంటి వారికి కూడా విశేషమైనటువంటి జనన దోషం ఉంటుంది, బాలారిష్ట దోషాలు ఉంటాయి. కాబట్టి వీరందరికీ కూడా కంపల్సరీ శివాలయానికి వెళ్ళి నవగ్రహాలయంలో శని ముందు 19 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి 19 ప్రదక్షిణాలు చేసి స్వామివారి స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని 19 సార్లు చక్కగా చదువుకొని ఆ రోజున శివాలయంలో రుద్రాభిషేకము నువ్వుల నూనెతో కనుక చేయిస్తే సర్వ దోషాలు, సమస్త దోషాలు కూడా పారద్రోలిపోతాయి. కాబట్టి విశేషమైన రోజు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడు యొక్క క్షేత్రంలో ఈ శనివారం అమావాస్య వచ్చినప్పుడు విశేషమైన జనం ఉంటారు, విశేషమైన అభిషేకం జరుగుతుంది, చాలా బాగుంటుంది. గంగానది ఒడ్డున పితృదేవతలకి ఎంతోమంది మరి పిండ ప్రదానాలు చేస్తారు గైలో కానీ, అంత విశేషమైన రోజు ఇది. ముఖ్యంగా
మనకి వెళ్ళలేనటువంటి వారు, కుదరనటువంటి వారు, మరి ఈ దోషాల వలన బాగా ఇబ్బందులు పడుతున్న వారు మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శ్రావణ బహుళ అమావాస్య రోజున విశేషంగా మఖా నక్షత్రము ఇందాక ఏదైతే చెప్పానో ఆ నక్షత్రాల పరంగా, అట్లాగే శనిగ్రహ బాధలు పడుతున్నటువంటి వారు కానివ్వండి, ముఖ్యంగా అమావాస్య రోజు పుట్టినటువంటి వారు కానివ్వండి, పితృ మాతృ గురు శాపాలు, ఇలాంటి శాప దోషాలు ముఖ్యంగా ఈ అమావాస్య శనివారం అనేటటువంటిది విశేషమైనటువంటి దోషాలను తొలగించడానికి అటు రుద్రాభిషేకం ఎంత విశిష్టతో హోమ ప్రధానం కూడా అంతే విశిష్టత. కాబట్టి ఎవరైనా సరే సంకల్పించి మీరు గనక నాకు ఫోన్ చేసినట్లయితే ఈ యొక్క విశేషమైనటువంటి హోమంలో మీ అందరి గోత్రనామాదులు కూడా తెలియచేస్తూ అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా వచ్చి పాల్గొనొచ్చు. లేదా మీరు ఆ యొక్క ఆ హోమాన్ని వీక్షించేటటువంటి అవకాశం, అంటే అయిపోయిన తర్వాత మీరు కూడా వీక్షించే అనుకూలత అవకాశాన్ని కూడా కల్పింపజేస్తున్నాను. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా విశేషమైనటువంటి రోజుల్ని అందరూ కూడా దేవతారాధనలతో చక్కగా ఆ దేవతల్ని ఆరాధిస్తూ శుభప్రదంగా ఉండాలని, మరి ద్వాదశ రాశుల వారికి ఈ ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు గ్రహాలు ఏ ఏ రాశుల్లో సంచరిస్తాయి, వారికి ఏ ఏ ప్రభావాలు కలుగుతాయి, దానికి పరిష్కార మార్గాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. కన్యారాశి ఆగస్టు నెలలో కన్యారాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి, అంటే 17వ తారీఖు వరకు కూడా, ఆగస్టు 17 వరకు లాభంలో ఉన్నటువంటి రవి, అట్లాగే బుధుడు విశేషమైనటువంటి వ్యాపార అభివృద్ధిని, కాస్త అనుకున్నటువంటి పనుల యందు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకువెళ్ళటం, లేదా ఏదైనా ఒక గృహము లేకపోతే వృత్తిలో నైపుణ్యత చూపించినందుకు, మరి ఎంతో కష్టపడి శ్రమించినందుకు మరి పెద్ద పెద్ద వాళ్ళ ద్వారా కీర్తి ప్రతిష్టలు అందుకోవటం, ఇవన్నీ కూడా కన్యారాశి వారికి కొంతవరకు అనుకూలంగా కలిగినాయి అని చెప్పుకోవచ్చు. కానీ ఆగస్టు 17వ తారీఖు తర్వాత రవి సొంత రాశిలో 12వ స్థానంలోకి ప్రవేశించినప్పుడు, కేతువుతో కలిసి ఉన్నప్పుడు అది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ముఖ్యంగా తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని వింత మార్పులు కలుగజేసే అవకాశం ఉంటుంది. మీరు ఉద్యోగంలో కూడా కొంత నష్టపోయేటటువంటి పరిస్థితి, అనుకున్న విషయాల యందు జరగకపోవటం, సంతానంతో కాస్త విరోధపరమైనటువంటి మాట పట్టింపులు, అట్లాగే మీ బంధువర్గంలో ఉన్నటువంటి వారితో కొంత అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా 29 తర్వాత మనో చికాకులు ఎక్కువ అవుతాయి. బంధువులతో అంటే ఆగస్టు 29 తర్వాత రవి బుధ కేతువులు 12వ రాశిలో ఉండటం అంత యోగక్షేమం కాదు. దానివల్ల ఎన్నో సమస్యలు, ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే వ్యాపారపరమైనటువంటి పెట్టుబడులు పెట్టినటువంటి వారు కానివ్వండి, ఉద్యోగంలో వస్తుంది అని ఎదురు చూస్తున్న వాళ్ళకి, లేకపోతే ఉద్యోగం చేస్తూ వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది అనుకున్న సందర్భంలో ఈ రవి బుధ కేతువుల యొక్క ప్రభావం వారిని నిరుత్సాహపరిచే అవకాశం ఎక్కువగా ఉంది. అట్లాగే కన్యారాశిలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం అట్టడుగు చేసేస్తూ ఉంటుంది. అంటే ఎట్లా అంటే చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి, వాళ్ళు ఎంత పరాక్రమవంతంగా, ఎంతో నేను అన్నీ తెలుసు నాకు అని వాగ్వాదన ఎక్కువ చేస్తూ ఉంటారు. కానీ అది ఫలించదు. అవతల వాడు దాన్ని ఒప్పుకోడు. నువ్వు ఎందుకు వాదన చేస్తున్నావు, ఎందుకు పోట్లాడుతున్నావు, ఎందుకు కయ్యానికి కాలు దూగుతున్నావు అని చెప్పి ఆ మాట అనటం ద్వారా అవతల వ్యక్తి, ఇరుగు పొరుగు వారు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఎవరైనా సరే, ఎందుకు లోపల నువ్వేదో ఈర్ష్యాద్వేషాలు పెట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి బంధువులు కానీ ఇంకెవరైనా అన్నారనుకోండి, అది ఇంకా మీలో ఒక రకమైనటువంటి తమో గుణాన్ని పెంచి లేనిపోయినటువంటి సమస్యల్ని దారితీస్తుంది. దాని ద్వారా ఒక్కోసారి హాస్పిటలైజేషన్ కావచ్చు, ఈ యొక్క సమాధానాల వలన, లేకపోతే కొట్లాటల్లో ఏదైనా శస్త్రాలు కూడా ఉపయోగించుకునే పరిస్థితులు ఉంటాయి. అస్త్రాలు కానీ శస్త్రాలు కానీ కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అన్నదమ్ములతో ముఖ్యంగా గొడవలు పడకండి. భూ సంబంధిత విషయాలు ఏదైనా ఉన్నా సరే కొంచెం ఓపిక పట్టండి. కాలమే అన్నిటికీ దారి చూపిస్తుందని చెప్పి ఆలోచించండి. అట్లాగే శుక్రుడు 10వ స్థానంలో గురువుతో కలిసి ఉండటం, మరి గురు శుక్రుడు కలిసి ఉండటం ద్వారా ఆగస్టు 20వ తేదీ వరకు కూడా ఈ శుక్రుడు 10లో ఉండి ఉద్యోగపరమైనటువంటి సంప్రదింపులు ఏదైనా ఉంటే, అంటే ఉద్యోగంలో ధనము రెట్టింపు అవుతుందనో, వారు పెంచుతారనో,
లేకపోతే ఒక్కోసారి వారు తీసేస్తారనో, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సందర్భాలు, సంభాషణలు, చర్చలు, ఇబ్బందులు మిమ్మల్ని అతలాకుతలం చేసినాయి. అయితే ఈ 20వ తేదీ తర్వాత శుక్రుడు చక్కగా లాభంలోకి వచ్చేసరికి అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు, ఆర్థికంగా గృహంలో మంచి సౌకర్యవంతమైనటువంటి విలాసాలు, అట్లాగే ఏదైనా గృహ ఉపకరణాలు కొని ఆనందపడటము, చల్లగా ఉండేటటువంటి వాతావరణమందు మీరు ఎంతో ఆనందాన్ని అనుభవించే పరిస్థితులు రావటము, అట్లాగే ముఖ్యంగా స్నేహితులతో కలిసి సంతోషంగా ఏదైనా ఒక ప్రయాణము చేయటం, దూర ప్రయాణము, దాని పరంగా అంటే డబ్బు పోయినా పర్వాలా ఆనందకరంగా, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చాలా అనుసంధానమైనటువంటి విశేషమైనటువంటి అనుకూలతలు కలిగే అవకాశాలు కూడా కలుగుతున్నాయి. ముఖ్యంగా ఏదైనా కొంతమందికి వివాహం అయ్యి విడిపోయిన వాళ్ళకి ద్వితీయ కళ్యాణం మీద ఒక ధ్యాస ఉంటుంది. కాబట్టి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలం అనేది చెప్పుకోవాలి. దాని గురించి సంప్రదింపులు కూడా, అంటే కుటుంబంలో సంప్రదించడం, అవతల వ్యక్తితో మాట్లాడి అవతల వ్యక్తి కూడా దానికి తన అభీష్టాన్ని తెలపడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏదైనా సరే కుటుంబంలో మీకంటూ ఒక విద్వత్తు, ఒక విలువ, మీకున్నటువంటి నాగరికత, మీకున్నటువంటి ఒక ఔన్నత్యకరమైనటువంటి మాట సంభాషణలు మిమ్మల్ని చాలా స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా చాలా బాగుంటుంది శుక్రుడు వలన. అట్లాగే ఉద్యోగంలో స్థితిగతులు చాలా చాలా మార్పులు కలుగుతాయి. మీరు ఉద్యోగం చేస్తూనే ఉంటారు, మీ ఆలోచనలు వ్యాపారం వైపు కూడా పెట్టే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆగస్టు 20వ తారీఖు తర్వాత ఉద్యోగంలో చాలా చాలా ఉన్నతమైనటువంటి మార్పులు, ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనే అవకాశం ఉంటే కనుక దానికి తగ్గ మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులకి కూడా అనుకూలమైనటువంటి సమయం ఆగస్టు 20 తర్వాత. ఈ లోపల ఏదైనా మీరు కనుక రాసున్నట్లయితే కనుక ఉద్యోగానికి సంబంధించి డాక్టర్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా పురావస్తు శాస్త్రానికి సంబంధించి కానివ్వండి, బ్యాంకింగ్ ఉద్యోగాలకి రాసుంటే కనుక వాటి యందు కూడా చక్కటి విశేషమైనటువంటి మీ ప్రతిభకి లాభం కనబడుతోంది. కాబట్టి ఏదేమైనప్పటికీ భార్యాభర్తల మధ్య ఈ కుజశనుల యొక్క ప్రభావం మాట పెరిగే అవకాశము, ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెడితే కనుక అక్కడ కూడా క్రయ విక్రయాదుల విషయంలో చిట్టాపద్దుల్లో తేడాలు గమనించడం, దాని ద్వారా ఇద్దరు పోట్లాడుకునే పరిస్థితికి వెళ్ళటం, ఇవన్నీ కూడా కన్యారాశి వారికి చాలా బెడదగా ఉంటుంది. ఒక్క శుక్రుడు మాత్రము, రాహు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. అయితే ఈ శుక్ర రాహువులు షష్టాష్టకాలలో ఉండటం ద్వారా అనుకున్న పనులు కొన్ని అయినప్పటికీ కూడా స్త్రీ యొక్క విషయాలలో కొంతమందికి లాభం కలుగుతుంది. కానీ మిగతా రవి, బుధ, కేతువు, గురుడు, అట్లాగే శని, కుజుడు, ఇన్ని గ్రహాలు మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి ఈ గ్రహాలన్నిటిని ధ్యానం చేసుకోండి. ఈ గ్రహాలన్నిటికీ తగినటువంటి స్తోత్రాల్ని రోజు చదువుకోండి. ఆ యొక్క వారాల్లో ఆ దేవతలను ఆరాధించండి. సుఖప్రదమైనటువంటి యోగాన్ని మీరు అందిపుచ్చుకోండి. లేదా అమావాస్య రోజు చేసేటటువంటి హోమాల్లో, మా యొక్క పీఠంలో చేసే హోమంలో మీరు కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. మీకున్న కొన్ని సమస్యలు నివృత్తి జరుగుతాయని చెప్పి గుర్తుంచుకోండి. ఓం సూర్యగ్రహ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.